ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. మరో కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను. కొత్త వంట ఏంటంటే మటన్ మంచి గ్రేవీ కర్రీ. మనం ఇలా మటన్ వండుకుంటే చాలా చిక్కటి గ్రేవీతో మనం పెళ్ళిలో కానీ ఫంక్షన్లలో కానీ తింటాం కదా, అలాంటి గ్రేవీ రెస్టారెంట్లో కానీ తింటాం కదా, అలా చిక్కటి గ్రేవీతో మన కర్రీ అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మరి ఎలా చేశానో మీకు కూడా తెలియాలి కదా. ముందుగా అయితే ఒక ముగ్గురు తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ వేయాలి. ఒక పావు ఆయిల్ వేసిన తర్వాత మసాలా దినుసులు, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక 2 టమాటాలు వేయాలి. వేసి కలుపుకొని పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. టమాటా ఆనియన్ ఉడకాలి కదా, ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు నానబెట్టి ఒక 5 నిమిషాలు నానబెట్టి వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేయాలి, ఒక పెద్ద గడ్డ. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి చల్లారి పెట్టుకోవాలి. అవి చల్లారేంతలోపు మనం కుక్కర్లో వండుకుంటున్నాం అన్నమాట. కుక్కర్లో వండుతున్నాను ఇప్పుడు. ఈ మటన్కి మంచిగా ఫ్రెష్గా కడిగేసి దాంట్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఈ 3 కలిపి అయితే నానబెట్టాను. ఎందుకంటే నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఆనియన్ ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేయాలి, అది అందరికీ తెలుసు కదా. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వేయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ అనేది వెళ్తుందో. పసుపు, సాల్ట్, నిమ్మరసం, నిమ్మకాయ ఒక సగం వేసి వాళ్ళు అట్లా 10 నిమిషాలు నానబెడితే డస్ట్ అనేది పోతుంది, నీసు స్మెల్ రాదు. ఇలా మటన్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ఉడికేంత లోపు అయితే ఇది చల్లారింది, పేస్ట్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఇలా కొంచెం కచ్చపచ్చగా దంగిన తర్వాత ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మటన్ చూద్దాము. మటన్ అయితే ఉడుకుతుంది. ఒక 20% అయితే మటన్ ఉడికింది. మటన్ ఉడికిన తర్వాత తగినంత సాల్ట్, కర్రీకి సరిపడా కారం, మనం రుచికి కారం చూసుకొని అయితే వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి అందులో తాలింపులో వేసినాము, ఇందులో కూడా పేస్ట్లో కూడా పచ్చిమిర్చి వేసినాం కదా. కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా నూరిన పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఆ మసాలా అంతా మటన్ పీస్లోకి పట్టాలి కదా. అలా ఉడికిన తర్వాత మనం గ్రేవీ కోసం అయితే మనకు కావాల్సినంత గ్రేవీ వేసుకొని కలుపుకొని, చూడండి చిక్కటి గ్రేవీ. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్లకు ఉడికించుకోవాలి. 3 విజిల్లకు హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే బాగా పీస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. మీడియంలో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి 3 విజిల్లకు. ఉడికిన తర్వాత వెంబటే తీయకూడదు. ఒక 10-15 నిమిషాల వరకు అయితే మూత తీయకుండా అలాగే ఉంచి తర్వాత మూత తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అయితే ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకొని అయితే ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. మటన్ తినని వాళ్ళు, మటన్ స్మెల్ అనేది పడని వాళ్ళు ఉంటారు కదా, అది మంచిగా గ్రేవీ కర్రీతో మనం రెస్టారెంట్లో చేసినట్టుగా చేసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ మీదికి వేరుకుంది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది, మంచి గ్రేవీ వస్తుంది చల్లారిన తర్వాత. నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి కుకింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. నాకు తెలిసిన వంటలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ మరి.